ఉంటాడా మందకృష్ణ మాదిగ ఎల్లకాలం భూమి మీద? వీని అయ్యి ఉన్నాడా, వీని తాత ఉన్నాడా? వాళ్ళందరూ చచ్చినప్పుడు వీడు కూడా చస్తాడు కదా. మరి ఎందుకురా అందరిని ద్రోహం చేసి ఏం సాధిస్తావు? నువ్వు పోరాటం చేసేటప్పుడు గట్టిగా పోరాటం చేయలేదు, ఇప్పుడు చిల్లర బతికే, ఎప్పుడు చిల్లర బతికే. ఇక సమానత్వం ఎడికెళ్ళి వస్తుందిరా, ఆత్మగౌరవం ఎడికెళ్ళి వస్తుందిరా? నాకు అర్థం కాదు. నీకు రాజకీయాలు అవసరం లే, నువ్వు ఇష్యూ బేస్డ్ గా ఒక పోరాట సమితి అని పెట్టుకున్నాడు, పోరాటం చేయి, ఇష్యూ బేస్డ్ కొట్లాడు. అట్లా చేయవు, ఒక కన్సిస్టెన్సీ ఉండదు. నీకు ఎవడు చిల్లర ఎక్కువ ఇస్తా అంటే ఆయన పాట పాడతావు. ఎంతవరకు కరెక్టు? అల్లదల్లా కాంగ్రెసే కదరా దళితులకి ఇవాళ ఈ మాత్రం అన్న చేసింది కాదు. గుడిసె పక్కా ఇల్లు లేకుండా ఊరవతల గుడిసెలు ఉండమని చెప్పిన చెత్త నా కొడుకు ఎవడు? ఆ గుడిసెలను కాలబెట్టిన చెత్త నా కొడుకులు ఎవరు? ఇవాళ వాళ్ళకి సంఖ నాకుతుంది, వాళ్ళ కాలు మొక్కుతుంది, వాళ్ళ అగ్గులు ఇస్తుంది ఎవడు? చెప్పండి. కారం చేడు సంఘటన ఎవడు చేసిండు? ఊ అంటే గుడిసెలు కాలబెట్టింది ఎవడు? ఈ గుడిసెలు కాలబెడుతున్నారు, వీళ్ళకి కూడా అందరి లెక్క బతికే హక్కు ఉందని చెప్పి గుడిసెలు తీసేసి పక్కా ఇల్లు కట్టించింది ఎవరు? పక్కా ఇల్లు కట్టించిన కాలబెడతలేరు కదరా. ఎస్సీ ఎస్సీలు కులం పేరు మీద దూషించవద్దు అని చెప్పి అట్రాసిటీ చట్టం తెచ్చిన పార్టీ ఏది? అంటరానితనం పెట్టి ఊరికి దూరంగా పెట్టింది ఎవరు? ఈ వాడలు ఈ కులపోలే ఉండాలి, వాడలు ఆ కులపోడే ఉండాలి, ఈ కులపోడు ఇదే వృత్తి చేసుకొని బతకాలని పెట్టినోడోడు. దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది అంబేద్కర్ గారు కానీ, ఆ కాంగ్రెస్ పార్టీ కానీ, వీళ్ళే కదరా. ఇవాళ నువ్వు పోయి ఇవాళ ఎవడైతే ఇవాళ నువ్వు సపోర్ట్ చేస్తున్న బ్రాహ్మణ జనతా పార్టీలో బీజేపీ అధ్యక్షుడు ఏడురా మందకృష్ణ గారిని ఏమని చేస్తాడా వాడు? రాక ఒక్క దళితుడు బంగారు లక్ష్మణ్ అయితే ₹1,00,000 తెహల్కా అని చెప్పి ఏది మొత్తం అది వీడియో తీసి ఇరికిచ్చారు. ఎందుకు ఇరికిచ్చారు? బాపనోడు బీజేపీ అది బ్రాహ్మణ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే వాని కింద ఈ బాపనోళ్ళు పనిచేయరు. నీడం దాకడానికి ఇష్టపడని వాళ్ళకి పోయి నువ్వు వానికి ఓటేయమని చెప్తే ఎట్లరా మందకృష్ణ? నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావరా అని అడగొద్దారా? నేను అడిగితే నాకు రెస్ట్ ఇన్ పీస్ పెడతావరా బోసుడికే? కూర్చుండి ఆలోచించుకో. నువ్వు ఏ దేవుని నమ్ముతావో, ఏ సిద్ధాంతం నమ్ముతావో, ఏం నమ్ముతావో కూర్చుండి ఆలోచించుకో, అంతరాత్మ ఆలోచించుకో. రాజ్పోవడం అనేటువంటి చెప్తుంది తప్ప రైటా నీకు ఆలోచించుకో. నీకు కూడా ఉంటుంది కదా ఒక కాన్షియస్నెస్, ఆత్మనో ఏదో ఒకటి ఉంటుంది కదా లోపల. దానికైతే ద్రోహం చేసుకోలే కదా. నాకు మోసం చేస్తావు, ఇంకోరికి మోసం చేస్తావు, కానీ నీ అంతరాత్మకు కూడా మోసం చేసుకుంటే నువ్వు ఇక బతికినా సచ్చినా ఒకటే. నువ్వు జీవోత్సవంలోకి బతుకుతున్నావు, అంతరాత్మకు కూడా మోసం చేసుకోలేం కదా. రైట్? అప్పుడు ఇక తిన్నది అరగదు నీకు. కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది మనుషులకి. నో, దట్ ఇస్ నాట్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏం చేసుకో అందరు చచ్చిపోతున్నారు. మన తాత చచ్చిపోయాడు, మన ముత్తాత చచ్చిపోయాడు, నేను కూడా ఒక రోజు చచ్చిపోతా అన్నప్పుడు ఏమి తీసుకోవరా అన్నప్పుడు ఇక దేని గురించి ఆరాటం రా? ఈ సంపద అందరిది అన్నప్పుడు అందరం కలిసి పంచుకుందాం. నీళ్ళుంటే అందరం కొంచెం తాగుదాం. నువ్వు ఒక్కనే ఏం చేసుకుంటావు? నీకు ఆ పూటకు పట్టేదానికంటే ఎక్కువ తింటే నీకు అజీర్తి అవుతుంది, డాక్టర్ గారు తీసుకోవాల్సి వస్తుంది. అది ప్రకృతి నియమించిన ధర్మం. అది నువ్వు ఎక్కువ నీళ్ళు తాగుతావు, ఎక్కువ అందరిది ఒకటేసారి నేను తింటా అంటే పట్టది, కడుపు బలిపిస్తుంది. అది ప్రకృతి ధర్మము. ఎందుకంటే రాజులు, రాజ్యాలు, కోటలు ఏమైనా రాజు వీకిండు, ఆయన కుటుంబం వీకింది, అది మొత్తం అయ్యాలు మట్టిలో కలిసిపోయినాయి. అవి నాకు వదులుతున్నాయి. అవేంది ఆ చరిత్ర, ఈ చరిత్ర, ఆ రాజుది, ఈ రాజు అంటే ఏమర్థం? అన్ని భూమియే, అన్ని భూమిలకే తీసినాయే, అన్ని భూమిలకే వీకెడ్యే అన్నప్పుడు దేని గురించి అందరిని బాధ పెట్టి, అందరిని దోసుకొని, అందరికి జాతి ద్రోహం చేసి ఏం సాధిస్తారు ఎవడైనా సరే? కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. ఆమె జేపీ లతా మాదిగ అని పెట్టుకుంది. ఏం అన్యాయం చేసిందే? నీకు ఏమన్నా అన్నా మాదిగ? జేపీ లతా మాదిగ అంటే ఆమె ఆడోడో పెట్టిండు అంటే ఎక్కడికి పోతుర్రా మీరు? ఊరికి దూరంగా పెట్టింది వాడే, ఏది అంటరానితనం పెట్టింది వాడే, నువ్వు డప్పు కొట్టుకొని బతుకురా అని చెప్పింది వాడే, నువ్వు చెప్పులు కుట్టుకొని బతుకురా అని చెప్పింది వాడే, చచ్చిపోయిన జంతువుని సంపుకొని తినరా అని చెప్పింది వాడే, బట్టలు లేకుండా వాడిని చిన్న షెడ్డి మీదనో లేకపోతే అది కూడా లేకుండా మూతికి ముడ్డికి చీపురు కట్టింది వాడే, రథం గుంజిపిచ్చేది వాడే, శవాలను ఓపించేది వాడే. మళ్ళీ వానికి నువ్వు ఓటేరా అని చెప్తే అర్థమైంది అంటే ఇవన్నీ చేపిమని చెప్తున్నట్టే కదా వీడు. మరి నువ్వు మాదిగ దానికి లీడర్ ఎట్లయినావురా? మాదిగ జాతికి ద్రోహం చేస్తున్నావు. మళ్ళీ నీకు సిగ్గురికరం లేకుండా ఇక ఆయనకు వచ్చిన చిల్లర ఈ జేపీ మాదిగ లత మాదిగకి ఇంకో మాదిగకి ఇస్తారేమో, ఈ చిల్లర పాడుకోవాలి, వాని పాట పాడుతున్నారు.